నరేంద్ర మోదీ గారు గత 2 నెలలుగా మీరు చూస్తే కనుక వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ప్రోగ్రామ్ ద్వారా చేసుకోవాలా, మీరు అప్లై చేసుకునే ఇప్పటివరకు ఎవరెవరికి రాలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆ సంక్షేమ పథకాల గురించి తెలియజేసే విధంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రామ్ చేశారు కదా. మనము ప్రయత్నిస్తే సచివాలయ ఉద్యోగం ద్వారా ఖచ్చితంగా మనకు ఆర్థికంగా బలోపేతమయ్యి మనం చిన్న చిన్న వ్యాపారాలు మహిళలకు చేస్తుంటారు. ఆమె ఇంతమంది వచ్చినారంటేనే ఆమె చూసి మేము కూడా అనుకుంటాం. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే విశ్వకర్మ గురించి అనేసి చెప్పారు. దీనిలో అందరూ అప్లై చేసుకున్నారా అండి? చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఏం చేశారంటే ఆయన మన ప్రధానమంత్రి తెలుసు కదా మనందరికి, ప్రధానమంత్రి గారు చేసినది ఆడవాళ్ళకి మగవాళ్ళకి 18 రకాల వృత్తులు ఇచ్చారు. అన్ని కులాల వారు చేసుకోవచ్చు. రోజుకి మేము ఇంటికాడ ఉండి సంపాదించుకుంటే 500 కూలి, 300 ఉంటుంది, 500 కూలి ఉంటుంది. వాళ్ళు పని వేస్ట్ కాకుండా ట్రైనింగ్ నేర్చుకున్నందుకు మీరు కూలి అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు, 500 ఇస్తారు. వారం రోజులు కానీ 15 రోజులు ఖచ్చితంగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ఎక్కడ అనేది మాకు కూడా తెలియదు. అప్పుడు సమయాన్ని బట్టి వాళ్ళు చెప్తారు కర్నూలు ఉంటుందో నంద్యాల ఉంటుందో. ఇస్తున్నారన్నారు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. కేంద్రం మోదీ ఇస్తేనే ఇక్కడ వచ్చి మనకు వాళ్ళు స్టిక్కర్లు వేసుకొని చూపిస్తున్నారు. వాళ్ళు వ్యాక్సిన్ వేసేది కానీ సచివాలయం కట్టేది కానీ మీరు ఏదనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు మన జగనన్న ఇస్తున్నారు. మన జగనన్న తోడు అవన్నీ అంటున్నారు కదా, అన్ని ఇస్తున్నది మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. మీరు రంజిత్ కర్మి గారి నాయకత్వం, రంజిత్ కర్మి గారి నాయకత్వం. మన ప్రతి ఒక్క చూడకపోయి మేము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా మంది తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. దీనికంటే ముందు నేను ఒక్క విషయం మాట్లాడతాను. ఇందాక అక్క గాని అన్నగారు మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సరే ఇవ్వండి అన్న, మాకు కావాల్సింది 3 ఏ మానవుడికైనా సరే, ధనవంతుడైనా సరే, బీదవాడైనా సరే కావాల్సిన 3 కూడు, గూడు, గుడ్డ, అంతేనా? నరేంద్ర మోదీ గారు మనకు గ్యాస్ సబ్సిడీ ద్వారా మనకు గ్యాస్లు ఇస్తున్నారు. నేను ఒక్కసారి చెప్తాను, మీకు కనుక గ్యాస్ ఉంటే కనుక పర్వాలేదు, నేను క్లియర్ గా చెప్తాను. 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఉజ్వల గ్యాస్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలంటే కనుక మీ రేషన్ కార్డులో ఎవరైతే ఉంటారో బాగా ఆలోచించుకున్నాక ఎవరు ఎలిజిబుల్ అంటే కనుక ఉజ్వల గ్యాస్ ఎవరైనా ఇప్పుడు రేషన్ కార్డు ఉంది కదమ్మా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు చూద్దాం. ఇంకోటి మర్చిపోయినాక నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల రూపాయల బీమా మనకు ఇవ్వబోతున్నారు. ఎవరైనా సరే ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా తీసుకున్న తర్వాత ఏ యావత్ భారతదేశంలో ఎక్కడైనా పోయి మీరు చూపించుకోవచ్చు. అప్లై చేసుకోవాలంటే కనుక మీకు రాగా మా శాంతమ్మకి, అలాగే నా జిల్లా అధ్యక్షురాలు మాలతి గారికి, అలాగే చంద్రశేఖర్ గారికి ముఖ్యంగా ఎంతో శ్రమ కోర్చి మార్నింగ్ 10 o'clock నుంచి మీరు ఇక్కడ వెయిట్ చేసింటారు. మీ స్త్రీ మూర్తులందరికీ శిరస్సు వంచి నమస్సమాన్యులు. జన్ధన్ ఖాతా కింద ఇలాంటి పథకాలు ఎన్నిటినో ఓన్లీ ప్రజల కొరకు జీవిస్తున్నంత అటువంటి మనిషి ఎలాంటి బంధుత్వానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మన దేశ ప్రజల కొరకే అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ఆ మహనీయుడు మన స్త్రీల కొరకు పెద్దపీట వేశాడు. అట్లాగే యువతకు, అలాగే మన కర్షకులకు, రైతులకు, ఈ ముగ్గురినే అతను ఎంతో నిశ్చితంగా ఆలోచించి వారి కష్టానికి తగిన ఫలితం ఉండాలని ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా మన మహిళల కొరకు అతను తీసుకొస్తున్నటువంటి పథకాలు ఎన్నెన్నో. నిన్న లేదు మొన్న మనకి ఏం పథకం అది 400 విశ్వకర్మ యోజన అంటే అది ఏమి దేని కొరకు అంటే 18 పథకాలు, 18 కళలు
కుండలు చేసేవాడు, బుట్టలు చేసేవాడు, తట్టలు చేసేవాడు, బుట్టలు అల్లేవాడు, మిషన్ కుట్టేవాడు, ఇస్త్రీ వాడు, అలా ఎన్ని కళలకైనా కూడా మీరు చేసుకోవడానికి ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చినటువంటి విశ్వకర్మ యోజన కింద మనకి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలనేది మా వాళ్ళంతా మీకు చెప్పింటారు. మీరు ఒక అప్లికేషన్ మీ సేవలో పెట్టి ఒక 100 రూపాయలు ఇచ్చి మీరు అప్లికేషన్ చేసుకుంటే 15 రోజులు మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ 15 రోజులకు మీకు రోజుకు 500 దాకా మీకు స్టైఫండ్ ఇస్తాడు. తర్వాత 15 రోజుల తర్వాత మీకు 15,000 రూపాయలు మీ చేతిలో విలువైనటువంటి మీరు చేసుకున్నటువంటి ఆ కళకు సంబంధించినటువంటి వస్తువులను మీకు ఇస్తాడు. కాబట్టి ఇది ఎంతో ఉన్నతమైన భావాలు కలిగినటువంటి వారు మన స్త్రీల కొరకే